బీజేపీ మాత్రం అంటే ఒక రహస్య స్నేహితుల్లాగా అటు పవన్ని కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఉపయోగించుకుంటుంది అనేటువంటి విమర్శ కూడా వినపడుతున్నది. ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక సొంత పార్టీ, పోయినసారి ఎన్నికల్లో ఆల్మోస్ట్ అధికారానికి 5-6 లక్షల ఓట్ల తేడాతోటి నెగ్గని పరిస్థితిలో ఉన్నట్టు అప్పటి నుంచి కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు భారతీయ జనతా పార్టీ మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సమ్మేళనాన్ని అప్పుడు ఆయన సపోర్ట్ చేశారు. అక్కడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఆయనకు మింగుడు పడట్లేదు కూడా. ఆయన అనేక సమస్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఉద్దానంలో కిడ్నీ సమస్య తీసుకున్నారు, మధ్యలో అమరావతిలో భూములు కోల్పోయి ఇబ్బంది పడ్డ వాళ్ళ యొక్క సమస్య తీసుకున్నారు. మళ్ళీ నాకు తెలిసి గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఒక ఆక్వా కల్చర్ సంబంధించి ఒక ఇష్యూ తీసుకున్నారు అని తీసుకున్నారు. ఆ ఇష్యూస్ మీద ఆయన పోరాడుతూ ఉన్నాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందింది, అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు, పెద్ద ఎత్తున సాక్షాత్ ముఖ్యమంత్రి ఆయన కొడుకు కూడా అవినీతిలో పాలు పంచుకుంటున్నారనే విషయాన్ని సభాముఖంగా చెప్పారు. నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అనుకుంటే అది కొంత అసమంజసంగా ఉంటుందని నా ఉద్దేశం. భావజాలపరంగా మేము చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాతో లేరు, ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, మా పార్టీని పెంచుకునే ప్రయత్నం చేస్తాం. అదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు, అదే పని పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. నేను రాజకీయ పార్టీ పెట్టాను, అన్ని సీట్లకు పోటీ చేస్తాను, నాకు ఎవరితో పొత్తక్కర్లే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ ప్రభుత్వాన్ని అంటున్నారు కాబట్టి కొంత వీళ్ళు ఏదైనా మాకు సారూప్యంగా ఉన్నారనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. కానీ ఇది నిజం కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికిప్పుడైతే ఒంటరిగానే పోటీ చేసే ఆలోచన ఉంది. భవిష్యత్తులో ఎన్నికలకు చాలా సమయం ఉంది. అప్పటికి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అప్పుడు ఎవరెవరు ఇవాళ కాంగ్రెస్ను నిలువరించాల్సినటువంటి పరిస్థితి, అంటే నిలువరించాల్సినటువంటి స్థాయిలో వాళ్ళు లేకున్నా కానీ ఖచ్చితంగా కేంద్రంలో మళ్ళీ మేము గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఇవాళ జరుగుతున్నటువంటి రిఫార్మ్స్ సంస్కరణలు అయితే ఉన్నాయో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మరింత వేగంగా అభివృద్ధి రావాలి, మరింత వేగంగా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క అభివృద్ధి పదంలో నరేంద్ర మోడీ గారితో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు వస్తారనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఆ విషయానికి సంబంధించి ఎన్డీఏ విల్ బి ఓపెన్. కానీ ఇప్పటికిప్పుడైతే వాళ్ళు మాతో కలిసి పనిచేసేటువంటి పరిస్థితి నాకైతే కనబడట్లేదు. ఇప్పుడు కలిసి ఉన్నారంటాం కూడా సరైన పద్ధతి కాదనేది నా ఉద్దేశం. ఇంకోటండి, అంటే మీరు మొదటి నుంచి కూడా బీజేపీ సిద్ధాంతకర్తల్లో ఒకరిగా ఉన్నారు. అంటే ఒకప్పుడు బీజేపీని పార్టీ విత్ డిఫరెన్స్ అనేవాళ్ళం, ఎందుకంటే అక్కడే పుట్టాలి, అక్కడే పెరగాలి, అక్కడే ఎదగాలి. కానీ ఇటీవల కాలంలో చూస్తే మీరు వేరే పార్టీల నుంచి కూడా మీరు అంటే దిగుమతి చేసుకుంటున్నారు. ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు విషయంలోనే పెద్ద వివాదం జరిగింది. ఆయన వేరే పార్టీ నుంచి వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చారు. దాదాపుగా వైసీపీలోకి వెళ్ళిపోతున్న సమయంలో ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడు చేశారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. అంటే దీన్ని ఏ విధంగా, అంటే ఇది ఏమన్నా పారాడైమ్ షిఫ్ట్ అంటారా ఈ రకమైనటువంటి దీన్ని? అంటే ఒకటండి, ఇప్పుడు ఇవన్నీ చెప్తున్న విషయంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే మేము మార్చుకోలేదు, మా పంచనిష్టలు మారలేదు, మా జాతీయవాద స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యవహారం ఎక్కడ పోలేదు. ఎవరైనా వస్తే వాళ్ళు మా సిద్ధాంతంలో పనిచేయాలి. అధికారం కోసం ఎవరినైనా తీసుకుంటారు. ఎవరినైనా వాళ్ళేం టెర్రరిస్టులు, నక్సలైట్లు, లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులు కాదు కదా. మీరు కన్నా లక్ష్మీనారాయణ గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ నాయకుడు, ఒక సామాజిక వర్గంలో బలమైన సామాజిక వర్గంలో పేరున్నటువంటి నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు, పెర్ఫార్మింగ్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నారు, సమర్థమైన నాయకుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. ఆయనకు మా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంలో ఎవరికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది అలిగిన పరిస్థితి, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తారంటే మా పార్టీలోకి రాలే, ఎటువంటి షరతులు లేకుండా చాలా నాళ్ళ క్రితమే మా పార్టీలోకి వచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అక్కడ వ్యవహారం బాగాలేదు, వాళ్ళు ప్రజల యొక్క సంక్షేమానికి ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పనిచేయట్లేదు అనే ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నచ్చి బీజేపీలోకి వచ్చారు. కొన్ని నెలల తర్వాత అక్కడ మేము కొత్త కమిటీ ఏర్పడాల్సిన నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ గారికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. ఖచ్చితంగా రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అధికారం వైపుగా నడిపించడంలో ఎవరికీ సందేహాలు లేవు. ఇక మా పార్టీ కాదు, మా పార్టీలోకి వచ్చిన తర్వాత మా పార్టీ కాకుండా ఎట్లుంటారండి? ఖచ్చితంగా వాళ్ళు మీరు అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ గారు కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ 2 నాయకుడు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం అని చెప్పి మా పార్టీకి వచ్చారు. ఇవాళ మీరు అస్సాం చూడండి, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర చూడండి. అంటే వ్యక్తులను పూర్తి స్థాయిలో మనం పలానా పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు చెడ్డవాళ్ళని, ఇక్కడ ఉన్నవాళ్ళు అట్లా కాకుండా అన్ని పార్టీలలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. దాని గురించి భిన్నాభిప్రాయాలు లేవు. ఎవరన్నా మంచిగా ఉండి వాళ్ళు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తాం,
నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం, దేశాభివృద్ధిలో మనం కలిసి వస్తామని చెప్తే ఖచ్చితంగా పార్టీ స్వీకరిస్తుంది. సరైన సమర్థత ఉంటే కన్నా లక్ష్మణ్ గారి లాగా వారికి అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాన్ని తీసుకొని వారు సమర్థులుగా మరింత ముందుకెళ్తే పార్టీకి లాభం అవుతుంది. దాంట్లో ఇక మీరు చిన్న ఇప్పుడు ఒకటండి, ఒక పార్టీలో చాలామంది, ఇప్పుడు నేను ఇవాళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను, ఏదో ఇది రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలనో ఇంకోటి ఉండాలనో అందరికీ లక్ష్యాలు ఉంటాయి, లెజిస్లేటర్ కావాలని మరొకటి కావాలని. ఆ లక్ష్యాల్లో కొన్నిసార్లు అనుకూలమైనటువంటి ఫలితాలు రాకపోతేనో, లేకపోతే మనకు కాకుండా మరొకరికి అవకాశం వచ్చినప్పుడు సంతృప్తి అసంతృప్తి ఉండకపోవడం అనేది సహజం. దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. దాన్ని బీజేపీ ఇస్ నో ఎక్సెప్షన్ అంటారు. ఒకటండి, ఉండడం సహజం అంటున్నప్పుడు మనం మానవ మాత్రం వ్యక్తులకి ఉండడం సహజం. కానీ ఎక్కడా కూడా లైన్ దాటి కాంగ్రెస్ పార్టీ లాగా మాట్లాడడం, మిగతా పార్టీలాగా మాట్లాడడము, రాజీనామాలు చేసేస్తుంటాం, లేకపోతే ఆ రకమైనటువంటి వ్యవహారం భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఎవరైనా ఒకరిద్దరు చేసినా కానీ అది చాలా చిన్న స్థాయిలో ఉంటుంది. దాన్ని కూడా ఆ పార్టీ సరైన రీతిలో దానికి స్పందించి సెట్ చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా మా సిద్ధాంతం నుంచి బయటికి వ్యక్తుల కోసం సిద్ధాంతం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. వాళ్ళు ఈ హ్యాస్ టు బి రోమన్ ఇన్ రోమ్ లాగా భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలికి కార్యపద్ధతికి అనుగుణంగా పనిచేస్తుంది తప్పితే వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఇక్కడ రంగరించవచ్చు, వారికి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు, మరింత వేగంగా గుర్రాన్ని దౌడు తీయచ్చు తప్పితే దీన్ని వారి గుర్రంగా మార్చుకునే పరిస్థితి ఉండదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch